ఎలా అనిపించింది సార్ ఫస్ట్ హాఫ్ వరకు మూవీ? ముందు ఈ ఫోన్లో ఉన్నాయి కదా, అంత ఈ సినిమా కుర్రకారు కోసం తీశారు. మాలాంటి వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా నచ్చింది. ఫోన్లో ఉన్నాయి కదా కానీ ఈ ట్రోలింగ్ చేయొద్దు ప్లీజ్. నేను మోహన్ బాబు గారి అభిమానిగా ఈ సినిమాకి వచ్చాను. కొడుకేమో ఆయనకు ఒక చిన్న రిక్వెస్ట్, నా పెద్దవాడిగా ఆ యాటిట్యూడ్ ఇంటర్వ్యూలు ఇస్తాడు కానీ సినిమా గొప్పగా తీశాడు. ఇప్పుడు ఇంటర్వెల్ వరకు చెబుతున్నా, నిజంగా గొప్పగా ఉంది. పాత కన్నప్ప మేము చూసాము, మాకు తెలుసు. ఇప్పుడున్న జనరేషన్ కోసం ఈ సినిమా తీశాడు, చాలా బాగా తీశాడు. డైరెక్టర్ మంచి, విష్ణు చాలా బాగా తీశాడు. నా రిక్వెస్ట్ ఒకటే, విష్ణు బాబు నీకు బంగారు పళ్ళి ఉంది. మోహన్ బాబు గారు కొన్ని ఇంటర్వ్యూలు కొన్ని మా తరంలో అట చేసి ఆయన ఇంత ఎత్తాడు, అది చెప్పకూడదు కానీ అంత ఉండాల్సిన వాడు మొంటలా మా దృష్టిలో. నువ్వైనా ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు కొంచెం రిక్వెస్టింగ్గా కొంచెం పెద్ద మంచిగా ఇవ్వాలని నేను కోరుకున్నాను. సినిమా మాత్రం చాలా మ్యూజిక్ అంటే మీ కుర్రగారికి నచ్చుద్ది అబ్బా, మీ కుర్రగారికి నచ్చుద్ది. వాళ్ళ కోసమే సినిమా తీశాడు. ఇంటర్వెల్ వరకు చాలా బాగుంది. ఇక భక్తి ఎలా ఉంటుందో కూడా కానీ ఇప్పుడు వరకు ఇంత లోపం లేదమ్మా సినిమాలో. నిజంగా చెబుతున్నా, ఇంత లోపం లేదు. చాలా స్టోరీ నేను మేము చూస్తుంటే ఆ పాతది గుర్తొస్తుంది కదా, చక్కగా దాన్ని ఎలివేషన్ ఎలా చేశాడంటే భక్తిని చూపిస్తా మీ అందరికీ నచ్చే విధంగా తీశాడు డైరెక్టర్. హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారికి, మోహన్ బాబు గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయన ఏదో చెప్తూ ఉంటాడు కదా, సినిమా బాగా తీపిచ్చాడు. విష్ణు గారు కొంచెం మీరు ఇంటర్వ్యూలు, నా పెద్దోడిగా చెబుతున్నా, ఇంటర్వ్యూలు కొంచెం ఒబేగా ఇవ్వమ్మా. నిజంగా చెబుతున్నాను, నువ్వు మాట్లాడే మాటలు మాకు మాలాంటి వాళ్ళకి చాలా హార్ట్ఫుల్గా ఉంటుంది. సినిమా చాలా బాగా తీసావమ్మా, చాలా బాగా యాక్ట్ చేశాడు విష్ణు. ఇప్పుడు వరకు చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్న, బాగానే ఉంది, నాకైతే నచ్చింది. మంచి విష్ణు గారు బాగానే యాక్ట్ చేశారు. ఆయన పాత సినిమాలో డి, అస్త్రం, ఆ సినిమా దేనికైనా రెడీ, అవన్నీ వేరే. ఇది మొత్తం ఇంకా రాజ్యం సినిమా టైప్ కదా ఇది. ఆయన అయితే బాగా యాక్ట్ చేశారు, క్యారెక్టర్కి జీవం పోసారు, బాగానే యాక్ట్ చేశారు. మెయిన్ ఇంకోటి ఏంటంటే నెమలి మొత్తం ఆవిడైతే ఎక్స్పోజింగ్ చాలా బాగా చేసింది ఆవిడ. అంటే ఇంకా రొమాన్స్ సీన్లు ఎక్కువ ఉంటాయి అందులో, ఇంకా యూత్కి ఏం కావాలి అయ్యే కదా. ఎక్స్పోజింగ్ అయితే బాగుంది, ప్లస్ రొమాన్స్ సీన్లు కూడా బాగున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సీన్స్ చాలా బాగున్నాయి, బీజిఎం బాగుంది, ప్లస్ లొకేషన్స్ చాలా బాగున్నాయి. అదంతా సీజీఏ అయినా లొకేషన్ అయితే చాలా బాగుంది. ప్లస్ మోహన్ లాల్ ఎంట్రింగ్ ఆయన కూడా బాగుంది. ఆయన ఇలా కత్తితో నించుంటాడు అలాగా, ఆ సీన్ అయితే కూడా చాలా బాగుంది. ఇంకా మరి మా పాలకొల్లు పక్కన మొగల్తూరి రాజు గారు, ఉప్పలపాటి ప్రభాస్ రాజు గారు, ఆయన ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆయనకి సినిమా లేదు, ఇప్పుడు వస్తుంది. ఫుల్ మీల్స్ ఆయన అలా స్క్రీన్ మీద కనబడితే చాలా ఇప్పుడు వాళ్ళకైతే పండుగ. ఇప్పుడు సెకండ్ హాఫ్ చూడాలి ఏమవుతుంది అండి. ఫస్ట్ హాఫ్ వరకు ఎలా ఉందన్న మూవీ? అదే నా ఆలోచిస్తున్నా ఎట్లా చెప్పాలి. బోరింగ్ అంటే బోరింగ్, కష్టం అన్న, చూడలేము. ఇంకా రాలేదన్న ప్రభాస్, అయిపోయిన తర్వాత. సాంగ్స్ అయితే అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదన్న, అంతే. మంచి విష్ణుకి మళ్ళీ ఒకసారి దెబ్బ పడింది అంటారా? గట్టిగా, మామూలుగా కాదు, కోలుకోలేడు. అదైతే అట్లా పడి బాగాలేదన్న. సెట్ కాలే, సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తాను అంతే. ప్రభాస్ కోసం వచ్చే సినిమాకి అంతే, ఇంకా వస్తాడు మరి. ఏ బీజిఎం బాగున్నది, బీజిఎం బాగున్నది, బీజిఎం మాత్రం అది కొంచెం యాభై పర్లేదు ఉన్నది వాళ్ళకి. మంచిగా ఓకే, గుడ్, బాగానే ఉంది. బీజిఎం బాగుంది, బాగుంది, చాలా చాలా బాగా ఇచ్చాడు. సినిమా బాగుంది భయ్, ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. మెయిన్ ప్రభాస్ ఎంట్రీ తర్వాత బాగుందని టాక్ వచ్చింది కదా, సో అదే వెయిటింగ్. ఇంకా అవ్వలేదు, మేబీ ఇప్పుడు స్టార్ట్ అయిన 1 hour తర్వాత ఇప్పుడు ఉంటుందంట కదా, సో వెయిటింగ్. దాన్ని బాగుందన్న, 1000 కోట్లు పక్క సాయంత్రం. 1000 కోట్లు ఈరోజు సాయంత్రానికి. ఫస్ట్ హాఫ్ పర్లేదండి, బోరింగ్ కాకుండా సైలెంట్గా నడుస్తుంది మూవీ. సో వెయిటింగ్ ఫర్ ప్రభాస్ గురించి వెయిట్ చేస్తాను. బీజిఎం ఎలా ఉంది? బీజిఎం పర్లేదండి, బాగానే ఉంది. మంచి విష్ణు గారు యాక్టింగ్ ఎలా ఉంది? మంచి పర్లేదు, బాగా యాక్ట్ చేశారండి. సో మెనీ ఇయర్స్ తర్వాత యాక్ట్ చేశాడు కాబట్టి సో మోహన్ లాల్ గుడ్ టు సీ. మోహన్ లాల్ యాక్టింగ్ మంచిగా ఎలివేషన్ ఇచ్చాడు. సో కొద్దిగా ఎక్సైట్మెంట్గా ఉంది. సో వెయిటింగ్ ఫర్ ప్రభాస్ కోసం వచ్చాము. ఓకే, ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిందండి, బాగుందండి. బీజిఎం మ్యూజిక్ కానీ చాలా బాగుందండి. మోహన్ లాల్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, అప్పుడే ఎంటర్ అయ్యాడు ఆయన. సెకండ్ హాఫ్లో ఉంది. మ్యూజిక్ కానీ బీజిఎం అవసరం లేని చోట మ్యూజిక్ ఇచ్చాడు. ప్రభాస్ కోసం
ప్రభాస్ సెకండ్ హాఫ్ ఏమైనా చేస్తాడేమో చూడాలి. సో మంచు ఫస్ట్ విష్ణు హాఫ్ గారి అయితే యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ పర్లేదు, బాగానే చేశాడు. యాక్టింగ్ బాగాలేదు. అంటే స్టోరీ బాగాలేదు అంటున్నారు. స్టోరీ ఇంకా ఏమి స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, కాకపోతే కొంచెం నవ్వుకోవచ్చు, నవ్వుకోవడానికి బాగుంది. అక్షయ్ కుమార్ గారికి శివుడి పాత్ర సెట్ అయింది. ఓకే, పర్లేదు సెట్. బాగుంది. మంచు విష్ణు గారి యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? మంచు విష్ణు గారు ఆయనకి యాక్టింగ్ పేరు ఎవరు పెడతారండి? ఎక్స్ట్రాడినరీ యాక్టర్, ఇప్పుడున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నెంబర్ 1 యాక్టర్ అయినా మంచి పర్ఫార్మర్. ఆయన గురించి చెప్పడానికి ఏముండదు. సినిమా మీరు అందరూ చూస్తున్నారు. మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారికి శివుడి పాత్ర సెట్ అయింది. వాళ్ళందరూ పాపం ఈయనకి సపోర్ట్ చేస్తున్నారు మంచిగా. బాగానే ఉంది, మంచి యాక్టింగ్. థ్యాంక్ యూ. సినిమా అయితే మ్యాడ్. ఇంటర్వెల్ నుంచి వచ్చే ఆప్షన్ ఉంటే మేలు అనిపించింది అన్న. అవునా? ఫస్ట్ హాఫ్ మొత్తం బోరింగ్గా ఉంది. బోరింగ్గా ఉందన్న, ఫ్లాట్గా ఉంది, వావ్ మూమెంట్స్ ఏవీ లేవు. ఇంటర్వెల్ నుంచి పోయే వాళ్ళు పోతే బెటర్ అన్న. మ్యూజిక్, బీజిఎం ఎలా? బీజిఎం బాగుందన్న. యాక్టింగ్ ఇంకా అంత ఏం అనిపించలేదు విష్ణు యాక్టింగ్. అదే మళ్ళీ ఓన్లీ ఇంటర్వెల్ నుంచి పోయే వాళ్ళు ఉంటే బెటర్. ఇంటర్వెల్ నుంచి పోండి అందరూ, అంతే. అన్న సినిమా అయితే 50 రోజులు పక్కా అన్న. ఏం లే అన్న, సినిమాలో ఇప్పటి వరకు రొమాన్స్ అంటే మస్తు ఉందన్న. రొమాన్స్ అసలు హీరో హీరోయిన్ మధ్య మస్తు. అసలు రొమాన్స్ ఎట్లా ఉందంటే, ఈ రోజుల్లో వచ్చిన సినిమాల్లో మంచి రొమాన్స్ ఉన్న మూవీ ఏదంటే మరి సూపర్, చూడక్కర్లేదు అన్న. మేమైతే రేపటి నుంచి ధర్నా చేస్తామన్న. అన్న ఫస్ట్ టైటిల్స్ వచ్చినాయన్న. టైటిల్స్ వచ్చినప్పుడు మా ప్రభాస్ అన్న పేరు వచ్చినప్పుడు ఎందుకన్నా మీరు బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ అయ్యలే? మీ పేర్లు కాసుకుంటారా? మా పేర్లు కయ్యరా? చెప్పండి అన్న. ప్రభాస్ అన్న పేరు వచ్చినప్పుడు బ్యాక్ డ్రాప్ లో మ్యూజిక్ రాలే, ఓన్లీ గ్రీన్ కలర్ చెట్లు మాత్రమే పెట్టిండ్రు. మనిషి అన్న ఫ్యామిలీ వచ్చినప్పుడు మాత్రం మ్యూజిక్ చేసిండ్రు. మేము దీని మీద కోర్టుకు కూడా వెళ్తాం, బాయ్ గార్డ్ చేస్తాం. ఇది కరెక్ట్ కాదండి. మా సినిమాకి ఎందుకంటే అట్లా చేస్తుండ్రు? అసలు మ్యూజిక్ వేయాలా లేదా? ఒక హీరో ఎక్స్పెక్ట్ చేసేది ఏంటన్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టప్ప టప్ప రాడాలా, మ్యూజిక్ రాలే. కానీ ఏంటంటే మంచి రొమాన్స్ ఉంది, అందరూ రండి. 50 రోజులైతే సినిమా పక్కా ఆడుతుంది, ఏ థియేటర్ కూడా ఖాళీ ఉండదు. అవునన్నా, ఇప్పుడు మా లవర్స్కి ఏం కావాలన్నా? మంచి రొమాంటిక్ మూవీ కావాలా? మంచి రొమాంటిక్ మూవీ వచ్చింది చాలు. 50 రోజులు పక్కా. జై ప్రభాస్. మీరే మూవీ భక్తిపరమైన సినిమా, భక్తిపరంగా చూడాలి అని మీరే చెప్పారు. అవును, మీరు లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత మొత్తం అన్న అప్పుడు కూడా ఒక చెప్పినా అన్న, సినిమా చూసినాక ఒరిజినల్ రివ్యూ ఏదైతే వస్తుందో అదే చెప్పిన. సినిమా చూసి వచ్చిన ఇది వచ్చింది, మీరు తర్వాత పెడతారు కదా ఇటు పక్కది ఇటు పక్కది. సినిమాకి వెళ్ళక ముందు, సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత అని పెట్టి ఇట్లా ఇట్లా రప్పరప్ప ఆడిస్తారు కదా, అట్లా ఆడించుకోండి. ఎందుకంటే చూసినాం. యాక్టింగ్ ఎలా అనిపించింది? మంచి విషయం. అదే చెప్పినా, రొమాన్స్ గట్టిగుందన్న. ఇప్పటి వరకు అందరు చూస్తున్నారు కదా, రొమాన్స్ అయితే రప్పరప్పలు ఆడించిండు, తగ్గేదా అన్నట్టుంది. 50 రోజులు పక్కా ఆడుతుంది అన్న, గ్యారంటీ రాసుకోండి. ఓటీటీలోకి ఇచ్చినారా థియేటర్లు అన్నీ సంకరాగిపోతాయి. థియేటర్లు ఓటీటీలోకి 2 నెలల వరకు ఇవ్వద్దు. హ్యాపీగా థియేటర్లు అన్నీ కలకలాడుతాయి. సో హ్యాపీగా సినిమాలు కాలికి రండి, ఎంకరేజ్ చేయండి, అంతే.